श्रीमन्वेङ्कटनाथदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। विशिष्टाद्वैतसिद्धान्तप्रचारैकविहारिणे श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्यद्विरदवक्त्राद्यं पारिषद्यं परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनन्तमाश्रये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुवरान्मयरत्नदीपमाजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। व्यासं वसिष्ठनप्तारं शक्त्यै पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య చరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహార సమర్పిస్తూ అస్మద్ ఆచార్యులైన శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామి వారి యొక్క దివ్య చరణాన్ని సేవిస్తూ శ్రీమద్ భాగవత జ్ఞాన రస యజ్ఞానికి పరిపుష్టినిచ్చేటువంటి యొక్క నామం ద్వారా వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రం ద్వారా పరిపుష్టిని చేకూరుస్తున్నటువంటి యొక్క పెద్దల్ని స్వాగతిస్తూ స్వామి సామగాన రసలోలుడు గనక ఆయనకు చాలా ప్రీతికరమైనటువంటి యొక్క నాద నీరాజనాన్ని అందిస్తున్న పెద్దల్ని స్వాగతిస్తూ శ్రీమద్ భాగవత కథా శ్రవణాన్ని ప్రేమగా భక్తిగా శ్రద్ధగా చేసే అటువంటి భక్తుల్ని స్వాగతిస్తూ అద్భుతమైనటువంటి యొక్క శ్రీమద్ భాగవత కథలో 7 రోజుల సప్తాహం దాదాపుగా పరిపూర్ణంగా ఇవాళ భాగవత కథానాయకుని కథతోనే ముగుస్తుంది. 7 రోజుల కార్యక్రమం జరగాలి అంటే ప్రధానంగా పరమాత్ముని యొక్క ప్రేమనే కావాలి. కారణం ఏమిటంటే దేనికి మనం కర్తలమైనా ఆయుష్యానికి కర్తలం కాదు. 7 రోజులు జీవించి ఉండాలి. ముందుగా ఆ జీవన విధానంలో ఆరోగ్యవంతంగా ఉండాలి. దానిలో ఆ ఆరోగ్యంలో కూడా కార్యాన్ని చేయాలి అనేటువంటి యొక్క సంకల్పము ఉండాలి. ఆ సంకల్పాన్ని సక్రమంగా జరిగేటట్టుగా దాని వెనుక శ్రద్ధ ఉండాలి. ఆ తర్వాత ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే
ఇది ఒక చక్కని టీం వర్క్. అందరూ కలిస్తేనే ఈ కార్యక్రమం సక్రమంగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఆచార్య, అర్చక, పాచక, పండిత, పౌరోహిత, నట, నర్తక, గాయక, విదూషక, విమర్శక ఎందరో కలిస్తే కానీ విమర్శకులు కూడా ఉండాలట. కార్యక్రమం జరగాలంటే ఆచార్యులు ఒక పెద్దవాడిని కూర్చోబెట్టుకుంటారు. అర్చకులు వారు చెప్తూ ఉంటారు, మిగతా అర్చనా విధానాలని చేసేవాళ్ళు ఉంటారు అర్చక. పాచక చక్కనైనటువంటి ఒక పదార్థాలన్నీ కూడా తయారు చేసి అందించేవాళ్ళు కావాలి. పండిత ఎక్కడన్నా ఏదైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టు చెప్పేటువంటి మహనీయులు కూడా ఉండాలి. పౌరోహిత వచ్చిన వాళ్ళకింత బొట్టో సంకల్పమో ప్రసాదమో పెట్టేవాళ్ళు ఉండాలి. నట మంచి ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ఇది అనేటువంటి చెప్పేటువంటి అద్భుతమైనటువంటి యొక్క నట. నర్తక మధ్య మధ్యలో స్వామికి భాగవతంలో కేవలంగా పురాణమే కాదు సుమా, సంగీతాలు పాడేవాళ్ళు కానీ, నృత్యం చేసేవాళ్ళు కానీ, శంఖారావాలు చేసేవాళ్ళు కానీ, జయధ్వానాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఉండాలట. విదూషక మధ్య మధ్యలో నవ్వించేవాళ్ళు కూడా ఉండాలట. అంటే నవరసాలలో అందరికీ ప్రేమ కలిగినటువంటి రసం ఏమిటి అంటే హాస్యం, సంతోషం. ఎవరికి ఇష్టం కాని రసం ఏమిటి అంటే దుఃఖం. అది కూడా నవరసాలలో ఒకటిగా ఉన్నటువంటిది. దాని తర్వాత విమర్శక కార్యక్రమం అనేది అందరూ మెచ్చుకుంటే లాభం లేదండి. ఏం చేశారు ఈ కార్యక్రమం, ఇందులో ఈ లోపం ఉంది, అందులో ఆ లోపం ఉంది అని చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. ఉంటే మరొకసారి చేసినప్పుడు ఆ లోపాలు కూడా లేకుండా చూసుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఇంతమంది ఉండాలి. దివ్యమైనటువంటి ఒక కథ. కొంత వెనకబడ్డా స్వామి నిన్న సాయంత్రం ఆవిర్భవించాడు. తథోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానునా దేవకీ పూర్వసంధ్యాయ ఆవిర్భూతం మహాత్మనః. పుట్టినప్పుడు ఆయన మొట్టమొదలే చెప్పాడు, ఎలా పుడతాను, ఎక్కడ పుడతాను, ఏ సమయంలో పుడతాను, ఏ నక్షత్రంలో పుడతాను వివరంగా చెప్పాడు స్వామి. చెప్పి ఏం చేశాడు అంటే, నేను ఎవరెవరికైతే రుణం ఉన్నానో ఆ రుణాలు మొత్తం తీర్చుకోవడానికి కృష్ణావతారం వస్తుంది. మిగతా అవతారాలన్నీ కూడా అది కొంచెం ఎక్కువైనట్టుంది మైకు. ఈ అవతారంలో ఎవరన్నా కోరుకుంటే మళ్ళీ వచ్చే అవతారంలో కోరిక తీరుస్తా అన్నాడు పరమాత్మ. కానీ కృష్ణావతారంలో నాకే అందరూ రుణం కానీ నేను ఎవరికి రుణంగా ఉండను, కృష్ణ అని పేపర్ మీద రాసుకుంటే ఆ కృష్ణ అంటే కాకు రూపం ఇస్తే కృ, షాకు నావత్తిస్తేష్ణ, కృష్ణ. ఆ రుత్వం తీసేయండి, ఈ నకారం తీసేయండి, ఏమవుతుందంటే కష అవుతుంది. అది కష అంటే కష్టం, కష అంటే బాధ, కష అంటే భరించలేనటువంటి. మరి మిగతా రెండు అక్షరాలు చదవండి, ఆ రుత్వమును నకారం తగిలితే రుణ అవుతుంది. భగవంతుడు అందరి రుణాన్ని తీర్చుకోవడానికే ఇక రుణపడి ఉండవలసిన అవసరం లేదు నేను అని ఎవరికి ఏది ఎప్పుడు ఎట్లా వాగ్దానం చేశాడో స్వామి అవన్నీ కూడా నెరవేర్చడానికే వచ్చాయట ఈ కృష్ణావతారంలో. సింహమాసే సితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ యదువంశకులోద్భూతం కృష్ణం వందే జగద్గురు. ఆయన పుట్టగానే ముందుగా దర్శనం ఇచ్చాయట వసుదేవుడికి.
నీ మొదటి జన్మ పృశ్ని గర్భునిగా పుట్టానయ్యా. రెండవ జన్మలో మీరు అతిథి కశ్యపులైతే నేను వామనమూర్తిగా పుట్టాను. మూడవ జన్మలో అద్భుతమైనటువంటి యొక్క దేవకి వసుదేవులుగా మీరు పుట్టారు. నేను మూడవసారి మీ గర్భవాసంలో జన్మించాను. జన్మించడం వరకే నన్ను కోరుకున్నారు కానీ పెంచడం వరకు కోరుకోలేదు. కనుక పెంచడానికి ఇంకొక దంపతులు తపస్సు చేశారు. సద్గురు మహారాజ్కి. వాళ్ళు ఎవరు అంటే నంద యశోదలు. ఈ నంద యశోదలు అనేవాళ్ళు పూర్వజన్మలో ఎవరు అంటే ద్రోణుడు ధర అని వీళ్ళిద్దరు దంపతులు. వాళ్ళు దాదాపుగా ఎంతకాలం తపస్సు చేసినారట అంటే 3 యుగాలు తపస్సు చేశారు. భగవంతుణ్ణి మేం పెంచాలి అని 3 యుగాలుగా తపస్సు చేస్తే ఆయన పెంచడం వరకే మీరు కోరుకున్నారు, కనడం వరకు కోరుకోలేదు. కనుక కనేవాళ్ళు వేరే కోరుకున్నారు. వాళ్ళకి అక్కడ పుడతాను, మీ దగ్గర పెరుగుతాను అన్నాట స్వామి. మరి వాళ్ళు కూడా పెంచడమే కోరుకున్నారు కానీ నాయనా నీ పెళ్ళిళ్ళు కూడా మేమే చేయాలని కోరుకోలేదు వాళ్ళు. మరి కోరుకోలేదు కనుక ఏం చేశారంటే మళ్ళీ ఆ యశోదాదేవే కలియుగంలో కూడా మాలగా పుట్టింది. వెంకటేశ్వర స్వామి గారు ఆమె కోసం రోజు కళ్యాణం చేసుకుంటున్న టైపు. నిత్య కళ్యాణమూర్తి ఎక్కడున్నాడంటే తిరుమలలో ఉన్నాడు. ఆ దివ్యమైనటువంటి యొక్క పరమాత్మ ఎవరికి ఎంతవరకు ఏది కోరితే గంతవరకే అనుగ్రహిస్తాడు. ఎంత మాత్రము కోరితే అంతవరకే ఉంటుంది అని మనకు చెప్తారు అన్నమాచార్య స్వామి కీర్తనలు. అద్భుతంగా పుట్టాడు అర్ధరాత్రి స్వామి. ఆ తర్వాత ఎక్కడ పుట్టాడంటే ఎవరైనా కూడా అక్కడికి పొరపాటున కూడా వెళ్ళాలి అని కోరుకోని జాగలో పుట్టాడు. ఎవరైనా తీర్థయాత్రలు పోవాలనుకుంటాం, ఇంకెక్కడికో పోవాలనుకుంటాం, కానీ జీవితంలో ఒక్కసారైనా జైలుకు పోయి రావాలనుకుంటామండి ఎవరన్నా? అనుకోం. కానీ ఆయన ఏం చేశాడంటే దాన్ని కూడా తరింపజేయాలని కారాగారంలో పుట్టాడు. అప్పటి నుంచి దానికి కృష్ణ జన్మస్థానం అని పేరు వచ్చింది. పుట్టిన తర్వాత ఏం చేయాలో వసుదేవునికి చెప్పాడు కనుక పాపం దేవకీదేవి నిద్రలో ఉంది. వసుదేవుడు పుట్టిన పిల్లవాడిని తుడవాలంటే అక్కడ ఏమి గుడ్డలు లాంటివి తువాలలు లాంటివి లేవండి. ఏముంది అక్కడ అంటే ఓ చీపురు కట్ట. ఆ చీపురు కట్టతోనే తుడిచాడ స్వామిని. చీపురు కట్ట అనుకుందట నేను ఎంత సంజురాలని అయిపోయాను. అందుకోసమే చీపురు కట్టకు కూడా చాలా ప్రాధాన్యత వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే పూరి జగన్నాథుడు రథం వస్తుంటే చీపురు బట్టి ఊడుస్తుంటారు అక్కడ. కారణం ఏంటి? భగవంతుణ్ణి తాకింది గనక ఈ చీపురు. దాన్ని లక్ష్మిగా భావిస్తారట. మన ఇంట్లో కూడా ఊడ్చిన తర్వాత పక్కకు విసిరిపారేయొద్దండి చీపురు. అట్లని నిలబెట్టకూడదు. ఉల్టా నిలబెడితే ఏమవుతుందంటే అదే శని ఆయుధం అవుతుంది. అందుకే పడుకోబెట్టాలి. ఎటు పడుకోబెట్టాలి అంటే ఒక గోడకు ఎవరి కాళ్ళు తాకకుండా తూర్పు దిక్కు కానీ ఉత్తర దిక్కు కానీ కొసలు ఉండేటట్టుగా చీపురును పెట్టాలి. చీపురు తరింపజేసాడు చీపురును స్వామి. మరి అందరు రుణం తీర్చుకుంటా అన్నాడు కదా, మొదలు దాని రుణం తీర్చుకున్నాడు. మనం కూడా నిత్య జీవితంలో మొట్టమొదలు చేసే పని ఏమండి? ఇల్లు ఊడవడమే. అయిపోయిన తర్వాత మరి పడుకోబెట్టాలంటే ఏమిటి? చెత్త గంప ఉంది, అక్కడ ఏమీ లేదు. ఆ చెత్త గంపలో పాపం వసుదేవుడు పైన ఉత్తర్యం ఉంది, చినిగిపోయిన ఉత్తర్యం, దాన్ని వేశాడు. ఈ చినిగిపోయిన ఉత్తర్యమనే ఎందుకు కోరుకున్నాడు స్వామి అంటే రేపు భవిష్యత్తు లోపల ఈ చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని ఆయన వస్తాడు, ఎవరైనా కుచేరు. అందుకోసం మరి ఆయన అనుగ్రహించాలంటే కూడా పుట్టంగానే జ్ఞాపకం పెట్టుకోవాలి కదా వాడిని, కుచేలుణ్ణి అని. ఆ చినిగిపోయిన గుడ్డ వేస్తే ఆ గంపలో పడుకోబెడితే
అక్కడి నుంచి బయలుదేరాడు. దాని తర్వాత వెళుతూ ఉంటే అందరు నిద్రలో ఉన్నారట. కోటలో ఉన్న వాళ్ళంతా కూడా అవతీర్యైర్వంశే భగవాన్ భూతభావన కృతవాన్ యాని విశ్వాత్మా తానినో వద విస్తరాత్ నివృత్తతర్షై ఉపగీయమానాత్ భవౌషధాచ్చిరోత్తరమనోభిరామాత్ కవుత్తమశ్లోకగుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్ పితామహా మే సమరేమరంజయైర్యేవ వ్రతాద్యాతిరథైతి మింగిలైదురచ్చయం కౌరవసైన్యసాగరం కృత్వా తరన్మత్సపదం యథాశ్రితం. భూదేవిని ఓర్చాడు. ఇలా వస్తాను అని చెప్పాడు స్వామి. పుట్టిన తర్వాత వసుదేవుడు నెత్తి మీద పెట్టుకున్నాడట. నన్ను ఎక్కడికి చేర్చాలో చేర్చు అన్నాడు స్వామి ఆజ్ఞ ప్రకారంగా. నెత్తి మీద పెట్టుకుంటే పూర్వంలో ఒక మహర్షి ఉండేవాడు. అందరూ నిద్రపోతున్నారు. కానీ ఓ మహర్షి పూర్వకాలం లోపల చేతనాజ్యుడు అని పేరు ఆయనకు. చేతన ఆజ్యుడు, చేతనంలో మొదటివాడు. చేతనం అంటే కదలిక. ఏమిటి దాని అర్థం అంటే చేతనాజ్యుడు అంటే ఆయన ఋషులందరికీ కూడా, తపస్సు చేసుకునేటువంటి ఋషులందరికీ కూడా పండ్లు, పాలు, విస్తరాకులు, ఆ తర్వాత తినే ఆహారాలు అన్నీ అందిస్తూ ఉండేవాడు. అందిస్తూ ఉన్నాడు కనుక వాళ్ళందరూ సంతోషిస్తూ, ఎందుకంటే ఏమన్నా పూజో పునస్కారమో చేసుకునే వాళ్ళకు పండో పాలో ఇస్తే కొంచెం వాళ్ళకు తపస్సు ఎక్కువ సాగుతుంది కదా. అందుకోసమే చేస్తూ ఉన్నాడు చేతనాజ్యుడు. చేస్తుంటే వాళ్ళు అడిగారట, నాయనా ఇంత కష్టపడి ఇంతమంది ఋషులకు సేవ చేస్తున్నావు కదా, నీకేం కావాలి? నాకేమీ లేదండి. ఎప్పుడైనా భగవంతుడు అవతారం ఎత్తితే దాదాపు మొదటిసారి తల్లి చూస్తుంది లేదా తండ్రి చూస్తాడు, మూడో వాడిని నేను చూడాలి అంతే అన్నాడు. మరి ఎక్కడ అవకాశం ఉంటుంది అని అంటే అనుకున్నాడు. మంచి పుణ్యకార్యాలే చేశాడు. ఓనాడు ఎందుకో అనుకున్నాడు, ఈ ఋషుల యొక్క తపస్సు సాగాలంటే నేనే కదా కారణం, ఈ పండ్లు పూలు ఇచ్చేవాడిని నేనే కదా అనుకొని పాపం వెంటనే 4 కొరుక్కున్నాడు. ఆ అనుకున్న దానికి మరు జన్మలో గాడిదగా పుట్టాడు. బయటకు వచ్చాడు వసుదేవుడు. అందరు నిద్రిస్తూ ఉన్నారు. కానీ గాడిద ఓండ్ర పెడుతోందట. అందుకే మనకు సామెత ఉంది, వసుదేవుడంతటి వాడు కూడా పట్టుకున్నాడు. వచ్చి నమస్కారం చేశాడట. గంప కింద పెట్టంగానే చూచాడట, పరమాత్మ నీ దర్శనమైంది నాకు చాలు అనుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు వసుదేవుడు. దాని తర్వాత ఎక్కడ దాకా వెళ్ళాడు? మహాద్వారం దాటాడు, గ్రామం దాటాడు, దాని తర్వాత రాజ్యాన్ని దాటాడు. యమునా నది వరకు వెళదామనే వరకు ఆ యమునా నది సమీపించే పరిస్థితిలో చిన్నగా వర్షం ప్రారంభమైందట. చూచాట వసుదేవుడు, నా ప్రయాణానికి వర్షం ఏమిటి ఆటంకం? హాయిగా వెళదామంటే వర్షం ఒకటి ప్రారంభమైంది. మరి అది ఎప్పుడండి? అది భాద్రపద మాసం కదా, వర్షాకాలం కదా, వర్ష ఋతువు కదా. ఆ దివ్యమైనటువంటి యొక్క వర్షంలో సన్నగా ప్రారంభమైంది. ఎందుకైంది అని అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజ్. ఈ స్వామి ఒక యుగంలో కొంతమందికి వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఇచ్చేది ఏమిటి అంటే అనంత చతుర్దశి అని ఒకటి ఉంది, మన వినాయక నిమజ్జనం చేసి. ఆనాడు దివ్యంగా అందరినీ పిలిచాయట. ఏమయ్యా మీ అందరికీ కూడా వరాలు ఇద్దామనిపిస్తోంది, మీకు ఏం కావాలి? ఏం కావాలంటే ఎవరు కోరుకున్నది వాళ్ళకు, దేవతలకు, యక్షగరుడ గంధర్వాదులకు ఇచ్చాడు. ఆ తర్వాత మేఘాలు వచ్చాయట. స్వామి మాకు కూడా ఏమన్నా వరం ఇస్తావా? మీ వల్ల లాభం ఏముంది లోకానికి అన్నట్టు. అదేం స్వామి, మా వల్లనే చాలా లాభం ఉంది, మేము వర్షిస్తాం, మా వర్షం వల్ల నీరు భూమి మీద పడుతుంది, పంటలు పండుతాయి, పాడి పెరుగుతుంది,
మా వల్ల లాభం ఎందుకు లేదు అన్నాడు. బాగుంది, కానీ మీకు నియమం లేదు. మీ వల్ల లాభం ఉంది కానీ నియమం లేదు. కాలవర్షం, అకాల వర్షం అని 2 రకాలున్నాయి. పంటలను పాడు చేసే వర్షాలున్నాయి, పంటలను పండించే శక్తి కూడా మీకేముంది వర్షానికి. కానీ అకాలంలో వస్తున్నారు మీరు, సకాలంలో వస్తే బాగుంటుంది, మీకు వరం ఇస్తాను. మరి మీరే నిర్ణయించండి, మేము ఎప్పుడు రావరు అంటే నేను ఋతువులను నిర్ణయిస్తున్నాను. చైత్రమాసం, వైశాఖ మాసం 2 ఋతువులు, వసంత ఋతువు. జ్యేష్టం, ఆషాఢం గ్రీష్మ ఋతువు. తర్వాత శ్రావణ, భాద్రపదం వర్ష ఋతువు. ఆశ్వీజం, కార్తీకం ఇవి శరదృతువు. తర్వాత మార్గశిరం, పుష్యమాసం హేమంత ఋతువు. మాఘం, పాల్గొనం శిశిర ఋతువు. కనుక మీకు శ్రావణ భాద్రపద మాసాలలో వస్తే సకాల వర్షాలు అవుతాయి. అవి మీకు వరాన్ని ఇస్తాను, ఏం వరం కావాలో కోరుకో. ఏమి లేదు స్వామి, అన్ని రంగులు కూడా గొప్పవే కదా, మేము కొంచెం నల్లగా ఉన్నందుకు మమ్మల్ని అందరినీ చూసి నల్లగా 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 అంటున్నారు. కనుక ఎవరైనా గొప్పవాడు ఏ రంగులో ఉన్నా కూడా వాడిని గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటారు కదా. అందుకోసం నీవు కూడా మా నల్ల రంగే పూసుకోవాలి అన్నాడు. దాన్ని ఊరిగా కదిలించిన కొద్దీ అదేదో అవుతుంది. కుందేందు శంఖవర్ణ కృతయుగ భగవాన్ పద్మయుక్త ప్రసూతే త్రేతాయాం కాంచనాభా పునరపి సమయే ద్వాపరే రక్తవర్ణ. స్వామి కృతయుగంలో తెల్లగా ఉండేవాడు, అంతకుముందు త్రేతాయుగంలో ఎరుపు రంగులో ఉండేవాడు, ద్వాపరంలో బంగారు రంగులో ఉండేవాడు. కానీ ఇప్పుడు నేను అన్ని యుగాలలో కూడా మీ రంగే పూసుకుంటానన్నాడు స్వామి. అయితే నియమం పెట్టాడు కదా వర్షం పడడానికి. ఏ నియమం పెట్టాడు? వర్ష ఋతువులోనే రావాలి నియమం. అయితే స్వామి రామచంద్రుడిగా పుట్టాడు చైత్రమాసంలో, నీలమేఘశ్యాముడే రాముడు కూడా. కానీ వచ్చి చూద్దాం అనుకున్నాయి మేఘాలు, కానీ రావద్దన్నాడు కదా స్వామి. ఇప్పుడు వర్షం అయిపోయింది, అవకాశం పోయింది. మళ్ళా వైశాఖ మాసంలో నరసింహస్వామిగా పుట్టాడు, అప్పుడు కూడా నీలమేఘాంజనాభ నీలమేఘశ్యామంగానే పుట్టాడు. కానీ వైశాఖ మాసంలో కూడా వర్షాలు రాకూడదు కదా, అందుకోసం మేఘాలు రావద్దు కదా అని ఆగాయి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది వర్ష ఋతువే వచ్చేసింది కనుక మన కాలంలోనే పుట్టాడు స్వామి. మేఘాలన్నీ వచ్చి చూస్తున్నాయట. మనుషులు ఒక్క చోట కూర్చుంటే మాటలు తప్పవు, మేఘాలు ఒక్క చోట కూర్చుంటే వర్షం తప్పదు. కనుక మేఘాలన్నీ మాట్లాడుకుంటే అందులో ఒక సందేహ మేఘం అని ఉందట. దానికి సందేహం వచ్చింది. ఈయన మన సంతోషానికి పూసుకున్నాడు ఆ రంగు ఒరిజినల్ ఇది అని. మెల్లగా వర్షం స్టార్ట్ అయితే నీళ్ళలో తడిసినా కూడా రంగు పోలేదంటే అది నిజమైన రంగు అని మెల్లగా ప్రారంభం చేస్తే అక్కడ అశరీరవాణి అందట. మేఘాలు నిజంగా ఎంత అదృష్టవంతులయ్యా మీరు. ఒక్కటే మేఘం వర్షించిందండి మొదలు. వర్షించినాక మీరు ఎంత అదృష్టవంతులు, భగవంతునికి మీ జలం చేత అభిషేకం చేస్తున్నారు అనగానే ఆహా ఈ ఫలం ఉందా అని అన్ని మేఘాలు మొదలుపెట్టినాయి. వర్షం అయిపోయి జడివానగా తయారైపోయింది. పరమాత్మ ఏమిటి పరీక్ష అనుకున్నాడు వసుదేవుడు. అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు, కానీ నడక సాగడం లేదు వసుదేవునికి. దివ్యమైనటువంటి యొక్క వర్షం పడుతోంది. ఇత్యాదిశ్యామరాగాన్ ప్రజాపతిర్పతిర్విభు అశ్వాస్య తథా వర్షం స్వధామా పరమం యయో. ఆ వర్షంలో తడిచిపోతుంటే ముద్దయినాయట వసుదేవుడే. మరి గంపలో ఉన్నటువంటి పిల్లవాడు, ఇప్పుడే పుట్టినవాడు, ఇంత వర్షానికి తట్టుకోగలుగుతున్నాడా లేదా? తట్టుకోవడం కాదు, ఉన్నాడా లేదా అసలు?
అని అంతవరకు వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చెయ్యి పట్టుకున్నాడు. ఓ చేత గంప పట్టుకున్నాడు నెత్తి మీద, ఇంకో చేత చెయ్యి పట్టుకున్నాడు. మరి ప్రాణమే లేకపోతే తీసుకువెళ్ళే లాభమేమి? అజ్ఞానం అండి. భగవంతునికి ప్రాణం ఉండడం లేకపోవడం ఉంటుందా? కానీ మరి అక్కడ పుత్ర వాత్సల్యం, కొడుకు కదా. వెంటనే ఏం చేశాడట, పుట్టిన పిల్లలకు ఇట్లా పిరికిళ్ళు పట్టుకునే అలవాటు ఉంటుంది. పిరికిళ్ళు పట్టుకుంటారు ఎంతకాలం దాకా అంటే 3 నెలలో 4 నెలలో పట్టుకుంటారు. ఈ పిల్లవాడు పట్టుకున్నాడు ఇట్లా. ఎందుకు పట్టుకుంటారట అంటే, మేము ఈ లోకంలో ఉండేటువంటి ఏ వస్తువును కూడా ముట్టుకోము అని ఇలా పట్టుకుంటారు. కానీ ఏమైపోయిందంటే 3-4 నెలల వరకు అమ్మ పాలు తాగి ఏదో అన్న ప్రాశనం చేసి ఈ లోకంలో ఉండే అన్నం తిన్న తర్వాత చేతులు కష్టపడిపోతాయట. అన్నీ కావాలిగా. పట్టుకుంటే వసుదేవుడు చూచినాయట, మెల్లగా చెయ్యిని వదిలించి తన వేలును పరమాత్ముని చేతిలో పెట్టాయట. ఇప్పుడు ఎవరి చేతిలో ఎవరైనరు అంటే భగవంతుని చేతిలో భక్తులైన. ఇంతవరకు భక్తుని చేతిలో భగవంతుడు ఉన్నాడు గనక వర్షం వచ్చింది, ఇబ్బంది అయింది. ఇప్పుడు భగవంతుని చేతిలోకి ఆయన వేలు పెట్టాడు గనక భగవంతుని చేతిలో భక్తుడు. భగవంతుడు పట్టుకున్న తర్వాత ఇంకేముంటుందండి? వెంటనే ఆదిశేషుడు వచ్చాడు వర్షాన్ని ఆపడానికి. గరత్మంతుడు వచ్చాట, తన రెక్కలతోని దివ్యమైన యమునా నదిని మార్గం చేస్తున్నాడు. వర్షం పడుతోంది కానీ వీళ్ళ మీద పడడం లేదు. మెల్లగా యమునా నదిలోకి దిగినాట వసుదేవుడు. దిగగానే యమునా నది అనుకుందట, ఆ ఆకాశం నుంచి వర్షమే అభిషేకం చేసిందని కూడా కనీసం నేను పాదాలన్న గడిగొద్దా స్వామి మొట్టమొదలుగా అనుకొని వాళ్ళ అన్నదమ్ముల్ని పిలిచిందట. ఒరేయ్ అన్నయ్య యమధర్మరాజ, తమ్ముడా శనేశ్వర, ఈమె యమున, వాళ్ళు యమధర్మరాజు, ఇంకో ఆయన శనేశ్వరుడు వచ్చాట. అక్కయ్య ఏమిటి సంగతి ఏంటి? ఏమిరా ఇటువంటి అవకాశం దొరుకుతుందా మళ్ళీ? నిన్ను చూస్తేనేమో లోకమంతా భయం శనికి, మరి నిన్ను చూసినా భయమే లోకానికి యముడు కనుక ఒకసారి స్వామి యొక్క అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురితోపశమనం స్వామి యొక్క పాదతీర్థాన్ని తీసుకోండి అని అంటే, మరి పాదతీర్థం కావాలంటే పాదం నీళ్లల్లో పెట్టాలి కదా. పెట్టాలంటే ఏం చేయాలి? యమునా నది పొంగుతుంది. పొంగుతున్న యమునా నది అనుకుందట, నీళ్లు బాగా ఉన్నాయని రేపు స్వామి ఇక్కడికి లోతుంటుందని స్నానానికి రాడేమో, మరి అయితే తగ్గిస్తానని మళ్ళీ తగ్గిస్తుంది. కొంచెమే నీళ్లున్నాయని ఇట్లా రాడేమో అనుకోని మెల్లగా నానా ఆలోచన చేస్తూ యమునా నది మెల్లమెల్లగా పొంగి ఎట్లయినా మంచిదే పాదం అందుకుందాం అనుకుంది. పెరుగుతోంది ప్రవాహం. నడుముల వంటి నుంచి వసుదేవునికి గుండెల వంటి వచ్చింది, కంఠం వరకు వచ్చింది. నోట్లో నీళ్లు పడితే పాపం ఇక మా నాన్నకు ఎంత వస్తవుతుందేమో అనుకున్నాడు పరమాత్మ. 2 కాళ్ళు తీసా యమునలో పెట్టాడు. నీకు కావలసింది నా పాదం, నాకు కావలసి మా నాన్న ప్రాణం, అందుకోసం ఇగో పాదతీర్థం తీసుకోమన్నాడట. వెంటనే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, దివ్యమైనటువంటి యొక్క పాదతీర్థం మొట్టమొదలు దొరికింది ఎవరికి అంటే యమునా నదికి దొరికింది. అందుకోసమే మనకు నదులలో ఏ నదులు చాలా గొప్పగా చెప్పాయి అంటే గంగా, యమున. గంగనేమో విష్ణు పాదాలలోంచి పుట్టింది ఆమె. దాని తర్వాత యమునలోనేమో తన పాదాన్ని మొట్టమొదలు పెట్టారు. కనుక మనం చిన్నప్పుడు పాఠశాలలో చదువుకునేటప్పుడు కూడా వాడు చెప్పేవాడు, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే. गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता.